కొడాలి నాని టార్గెట్ గా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత 5 ఏళ్లలో తాము రాజకీయంగా ఎంతలా ఇబ్బంది పడిందో గుర్తు తెచ్చుకుంది. తమను వేధించిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని కూటమి పెద్దలు చెబుతున్నారు కూడా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 70వ నిందితుడుగా చూపించాడు. ఆయనను అరెస్ట్ చేయాలని కూటమి విశ్వ ప్రయత్నం చేసింది. అయితే ఆయన విదేశాలకు వెళ్లారని ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి ముందే వంశీ దేశం విడిచారు అని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో గత కొద్ది రోజులుగా మీడియాలో వేడి పుట్టించిన వల్లభనేని వంశీ అరెస్టు వ్యవహారం ఇప్పుడు కొంత పక్కకు వెళ్ళింది. ఆయన కోసం వేట సాగుతూనే ఉంది. వంశీ విదేశాలకు వెళ్లారో ఏమో కానీ దేశంలో ఉంటే కనుక అరెస్టు చేసి తీసుకొని రావడానికి కూటమి ప్రభుత్వం చూస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు వంశీ తర్వాత ఎవరు అన్నది బిగ్ క్వశ్చన్. దానికి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదని అంటున్నారు. అదే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి వంశీకి నేస్తమైన కొడాలి నాని పేరు ముందుకు వస్తోంది. కొడాలి నాని కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందని అంటున్నారు. కొడాలి నాని టార్గెట్ ఎందుకంటే ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు టీడీపీ అగ్రనాయకత్వం మీదనే గురిపెట్టి మరీ మీడియా ముందుకు వచ్చి హాట్ కమెంట్స్ చేశారు. చంద్రబాబుని, లోకేష్ ని అసలు విడిచిపెట్టి వారు కాదు. ఆయన దూకుడు ఒక్కో దశలో వ్యక్తిగత దూషణలకు కూడా దారితీసేలా సాగింది. నేను ఇలాగే మాట్లాడుతాను అని ఆయన భావిస్తూ టీడీపీ పెద్దల మీద ఘాటు వ్యాఖ్యలు చేసేవారు. దాంతో టీడీపీ అధినాయకత్వంతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా నాని మీద మండిపడుతూ వచ్చింది. గుడివాడలో నాని ఓటమికి ఆయన నోటి దురుసు వ్యాఖ్యలు కూడా కారణమని అంటున్నారు. గుడివాడలో 4 సార్లు వరుసబెట్టి గెలిచిన నానికి ఎదురులేని పరిస్థితి ఉండేది. కానీ ఆయనను ఈసారి ఓడించేశారు. దాంతో ఆ షాక్ నుంచి తేరుకోవడం కొడాలికి చాలా కష్టమైంది. వెనిగండ్ల రాము అనే ఆయన చేతిలో నాని తొలిసారి ఓటమి చవి చూశారు. ఓటమి తరువాత నాని మాట పలుకు ఏదీ లేకుండా పోయింది. ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే గడుపుతున్నారు అని అంటున్నారు. ఆయన గురించి సమాచారం అతి ముఖ్య అనుచరులకే తప్ప ఎవరికీ తెలియదు అని అంటున్నారు. గుడివాడలో పార్టీ విషయాన్ని సైతం ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన వ్యాధితో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా నాని అయితే స్పందించడం లేదు. ఆయన మిత్రుడు మాజీ మంత్రి పేర్ని నాని దానిని ఖండిస్తూ అవన్నీ టీడీపీ వారి పోస్టింగులే తప్ప నాని బాగానే ఉన్నారని వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే కొడాలి నానిని కూటమి టార్గెట్ చేసిందని తెలుస్తోంది. దాంతో నాని తన వేరబౌట్స్ ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు. ఆయన ఫోన్ తో సైతం అందుబాటులోకి రావడం లేదు అని అంటున్నారు. తన మీద టార్గెట్ ఉంటుందని తెలిసే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన టీడీపీ కూటమి ప్రభుత్వం నానిని వదలదలుచుకోవడం లేదు అని అంటున్నారు. ఇటీవల కాలంలో నాని మీద వరుసబెట్టి పెడుతున్న కేసులే దానికి ఉదాహరణ అని అంటున్నారు. పాత కొత్త కేసులు కొడాలి మీద పెట్టి ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ వార్తలు ప్రచారం కావడంతో గుడివాడలో నాని అనుచరులు అయితే తీవ్ర అంతర్మదనంతో ఉన్నారని అంటున్నారు. తమ నేతను అరెస్ట్ చేస్తే ఇక తమ సంగతి ఏమిటి అని వారు కలవరపడుతున్నారు అని అంటున్నారు. అయితే కొడాలి నాని మాత్రం తన పైన నమోదు అయిన ప్రతి కేసును న్యాయస్థానాల ద్వారానే పోరాడి రిలీఫ్ పొందేలా పక్కా ప్లాన్ తో ఉన్నారని అంటున్నారు. అయితే కొడాలి నాని అరెస్ట్ తప్పదని గుడివాడ లోపల బయట జరుగుతున్న ప్రచారం మాత్రం వైసీపీ క్యాడర్ లో తీవ్ర అలజడినే రేపుతోందని అంటున్నారు.